UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి. కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతకుముందే ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఒక మనిషి జీవితంలో కొన్ని మార్పులు సహజంగా సంభవిస్తాయి. కొన్ని సంఘటనలు భగవంతుడు అలా నడిపిస్తూ ఉంటారు. అంటే భగవంతుడిని నమ్మిన వాళ్ళకి అలా నడిపిస్తూ ఉంటారు అని నమ్మేవాళ్ళు చాలామంది లక్షల్లో ఉంటారు. అలా నిట్టెల గోపాలకృష్ణని కాస్త లక్ష్మణరేఖ గోపాలకృష్ణగా ఎలా మార్చింది గోమాత? ఈ విషయాలు తెలుసుకుంటూనే అసలు గోమాతని ఎందుకు ఆరాధించాలి, ఒక్క గోమాతని ఆరాధించటం వల్లనే సర్వ పాపాలు ఎలా హరించబడతాయి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. నిత్యం కూడా గోమాతతోనే తన జీవితాన్ని అసలు అలాగే వచ్చేశారు. గురువుగారిని చూస్తూ ఉంటే నిజంగా ఎందుకు పూజించాలి అన్న విషయం మనందరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మొట్టమొదటిగా అసలు గోమాత ప్రామాణికం ఎలా మొదలైంది, ఆయన ప్రయాణం ఎలా మొదలైంది అని తెలుసుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, గోమాత గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం గురు. నమస్కారం. అయితే గోమాత అనేది అన్నదాత ఎలా అయింది ఆ విషయం చెప్పండి. గోవుని గోవు ఆవు ఆవు అని ఊరికే అనద్దన్నాడు. గోవు అంటే తప్పుట అసలు. గో మాత అన్నట. ఏం చేతంటే విశ్వానికే మాత కదా అది. గోమాత, తులసి మాత, గంగా మాత, ఇవన్నీ మాతలు మనకి తల్లి లాంటివి. ఇవన్నీ ఇవి లేకపోతే మనం లేవు. అని చేత గోమాత అనమన్నాడు దాన్ని. గోమాత అంటే గోవు అంటే తప్పు, గోమాత అనాలి. అన్నదాత ఎలా అయింది? అన్నదాత ఎలా అయిందంటే రైతు దీన్ని పోషించాలి, రక్షించాలి అని రైతుకు బాధ్యత పెట్టాం. రైతు మనకి దీన్ని పోషించినట్లయితే దీని పావులు పంచగవ్యాలు చెప్పాం కదా, ఆ పంచగవ్యాలు అగ్నిహోత్రం హోమాలు చేస్తే మంత్రాలతో కలిసి ఈ అగ్నిహోత్రుడు ఈ ఈ పదార్థాలని వాళ్ళకి తీసుకెళ్ళిస్తాడు. ఈ నెయ్యిని పాలని ఇవన్నీ తీసుకుని వాళ్ళకి అప్పగిస్తాడు. ఈ పంచగవ్యాల్ని సేవిస్తే కానీ అసలు యజ్ఞం చేసే అర్హత రాదుట. మొట్టమొదటి అది సేవించి పంచగవ్యాల్ని సమపాళల్లో 5 కలిసి సమపాళల్లో తీసుకుని యజ్ఞం మొదలు పెట్టాలట. ఈ యజ్ఞం ద్వారా ఏమవుతుంది, దేవుడికి ఆహారాన్ని అందజేస్తున్నాయి. ఈ యజ్ఞం ద్వారా పొగ వస్తుంది. మనం ఆ పొగ మేఘాలయ్యి వర్షాలు కురిసి దానికి ఆస్కారం ఉంది. దాని మూలనే మనం యజ్ఞాలు హోమాలు చేయడం గురించి వర్షాల గురించి. ఆ వర్షం వస్తే కానీ పంటలు పండవు. వర్షం పండితే కానీ మనకి ఏ నవధాన్యాలు, ఆహార ధాన్యాలు, వరి ధాన్యం, ఏ ధాన్యం ఏదైనా కూడా ఆ వర్షం లేకపోతే పంటలు లేవు. అంచేత అన్నదాత ఎవరంటే గోవు. రైతు అన్నదాత. అలాగే మన అన్నదాత సుఖీభవ అని మనం తినేటప్పుడు కూడా అన్నదాత సుఖీభవ. దీనికి ఎవరు సహకరించారో, మన వంట చేసిన వాళ్ళు ఎవరైతే సహకరించారో వీళ్ళందరికీ అంచేత గోవుని అన్నదాత అని అన్నారు. రైట్. చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇక చివరిగా ఒక విషయం చెప్పండి. జాతీయ గోవు, విదేశీయ గోవులు, ఇలా 2 రకాలుగా అసలు ఉంటాయా గోవులు అనేది? నిజంగా అలాంటి వివరణ ఉంటుందా? మీరు విశ్వమాత అంటున్నారు గోమాతని, మరి విదేశీ గోవులని కూడా ఏదైనా ఉంటుందా? ఉంటే వాటిని ఎలా గుర్తించటం ఎలా చెప్పండి. మన భారతదేశంలో చెప్పాలంటే ఒక 20 జాతులు అనుకోండి. ఒంగోలు జాతి అంటాం, లేకపోతే ఇంకోటి. ఇలాగా జాతులు, జాతి గోవులు ఇవే మనకి గోవులు. ఇవే మనకి ఆహారాన్ని ఇచ్చేవి. దీంట్లోనే విలువలు ఉన్నాయి. దీంట్లో పంచగవ్యాలు దాని విలువే. ఇప్పుడు యాక్చువల్గా మన గో సంతతిని మనం పాడు చేసుకుని మనం రక్షించకపోవడం మూలాన్ని విదేశీయులు దీన్ని తీసుకెళ్ళిపోతున్నారు. దీన్ని ఆవులుగా తీసుకుపోతున్నారు. దాని స్పెరం తీసుకుపోయి అక్కడ వాళ్ళు దానికి ఇంజెక్ట్ చేసుకుని వాళ్ళ సంతానాభివృద్ధి వాళ్ళు చేసుకుని బ్రెజిల్లో అక్కడ కూడా గోవుల పోషణ వాళ్ళకి బాగుంది. జపాన్లో అక్కడ వ్యవసాయానికి అన్నిటికీ వాడికి ఉపయోగిస్తున్నారు. వాళ్ళు మనం వదులుకుంటున్నాం, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. పేటెంట్ రైట్స్, గోమూత్రం పేటెంట్ రైట్స్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మనం వదిలేసుకుంటున్నాం. మన ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటున్నాం. భారతదేశం మన హిందూ ధర్మాన్ని పోగొట్టుకుంటున్నాం. సో ఇలాగా విదేశాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి గోవుల
జాతీయ గోవులు సంతతి నశించిపోయింది. నెంబర్ లెక్క పెట్టి ఇదివరకు లక్షల కోట్లు ఉండే ఆవులు ఇప్పుడు లెక్క పెట్టవలసి వస్తుంది ఎన్ని ఉన్నాయని. సో దీన్ని సంతానాభివృద్ధి కావాలంటే ఒక మేల్ కావాలి. ఒక మేల్ కావాలంటే మేల్ దొరకట్లే. ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నప్పుడు దానికి మేల్ ఉంటే కానీ మనకి సంతానాభివృద్ధి ఎలా వస్తుంది? రాదు. సో దీన్ని ఏం చేస్తున్నారంటే క్రాస్ బ్రీడ్ అని వేరే ఇంజెక్ట్ చేసి దానికి సంతానం చేస్తున్నారు. అది విదేశీ ఆవుల జెర్సీ ఆవుని అంటూ ఉంటామని, జెర్సీ ఆవులని వాటికి పేరు వచ్చింది. ఆ జెర్సీ ఆవులకి పూజింపదగినవి కావు, దాని పాలు తాగకూడదు, అది విషం, అది ఎందుకు పనికిరావు. సో ఇప్పుడు అవి ఎక్కువైపోయాయి. మన అసలు గోవుని అసలు వృషభాల్ని పోగొట్టుకున్న మూలాన్ని ఈ జెర్సీ ఆవులు ఎక్కువైపోయాయి. అదే ఆవు అనుకుంటున్నారు అసలు మన వాళ్ళు. అస్సలు ఆవుకి ఏమింటుంది? మూపురం ఉంటుంది, మెడ మీద పిరమిడ్ టైప్ లో మూపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది, మెడ నుంచి వేలాడుతూ పల్సగా మెత్తటి శరీరంగా ఫోల్డ్స్ లో ఉండి అది గంగడోలు అంటాం. దాంట్లో గంగ ఉందని ఋషులు చెప్పారు. అంతటి అలాంటిది. అలాగే దాని పొదుగు, దాని పాలు, అలాగే దాని బ్యాక్ పృష్ఠభాగం దాని. అండ్ ఒక దేవాలయంలో ఒక శివుడి విగ్రహంలో అయితే దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఆ దేవుడి గంటలు కట్టేసి నిలబెట్టి పూజిస్తారు. పూజిస్తే గంటలు తీసేస్తే మొట్టమొదటి ఆవు యొక్క పృష్ఠాన్ని చూడాలని శాస్త్రం. అంచేత ఆ విగ్రహానికి ఆ ముసుగు కలిగిస్తే కళ్ళది ఎదురుకుండా గోపృష్ఠాన్ని నిలబెట్టాలి. గోవు వెనక భాగాన్ని చూడాలి. అది అంతటి ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఆ గోవుని, అలాంటి గోవుని మనం రక్షించకపోతే, దాని సంతానాభివృద్ధి లేకపోతే అది మనం నిరుపయోగం. ఈ జెర్సీ ఆవులు పెరిగిపోయి ఆ విషాన్ని మనం తాగుతున్నాం. అసలు దాన్ని ఏ విధంగానూ మనకి ఉపయోగించేది కాదు. దాన్ని పోషిస్తున్నాం. ఎందుకంటే పాలు అమ్ముకునే వాళ్ళు దానికి ఎక్కువ పాలు ఇస్తుందని దాన్ని పోషిస్తున్నారు. ఆ పాలు మనకు అమ్ముతాను, మనం తాగుతున్నాం. అవే ఆవు పాలు అనుకుంటున్నాం. అది అసలు విషయం తెలియక, అసలు జాతీయ గోవులకి దీనికి తేడా తెలియక మనం మోసపోతున్నాం. అంచేత ఈ జెర్సీ అనేది అక్కడ వచ్చింది. క్రాస్ బ్రీడ్ అనేది జెర్సీ. అసలు గోవు, అసలు ఎద్దు, దాని సంతానాభివృద్ధి, ఆ మంచి ఆవుల్ని మనం పోగొట్టుకుంటున్నాం. అది ప్రచారం చేసి మన ఆవుల్ని, దేశీయ ఆవుల్ని అభివృద్ధి చేసే పథకాలని గవర్నమెంట్ ప్రోత్సహిస్తే మన సంపద బాగా పెరుగుతుంది, ఇంకా ఇదవుతుంది అనేది. సో ఆ డిఫరెన్స్ అనేది చాలా మందికి తెలియక మోసపోతారు. అది ఇప్పుడే జరుగుతుంది. అది అంచేత ఆ పరిస్థితి రాకుండా చూడాలని మీరు పెట్టుకున్న ఈ సంకల్పం ఏదైతే ఉందో, ఈ దృఢ సంకల్పం నిజంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఛానల్ కోరుకుంటుంది. నేను కూడా పర్సనల్ గా కోరుకుంటున్నాను. అంటే ఒక గోవుని కాపాడితే దేశాన్ని కాపాడినట్టు అని మీరు ఏదైతే సంకల్పం, జై జవాన్ జై కిసాన్, చాలా అంటే చాలా చక్కటి సేవ్ కౌ అని మీరు పట్టుకున్న ఈ స్లోగన్ కానివ్వండి, మీరు తీసే డాక్యుమెంటరీ కానివ్వండి, 100% సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. జై గోమాత. జై గోమాత. గోమాతకి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ చక్కగా చూసి ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తేనే విషయం బోధపడుతుంది. మనం గోమాతని ఎందుకు రక్షించాలి, ఎందుకు పూజించాలి, దానివల్ల వచ్చే సత్ఫలితాలు ఏమిటి, ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. మీకు ఇంకా గోమాతకి సంబంధించిన పూర్తి వివరణ కానివ్వండి, ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై గోమాత. మరో మంచి విషయంతో, మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.